రాష్ట్రంలోని చేనేత కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని వారికి అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏలేరు వరదతో చేనేత మగ్గాలు ముంపు గురై ఇబ్బందులు పాలైన గొల్లప్రోలు నగర పంచాయతీకి చెందిన చేనేత కార్మికులకు రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గొల్లప్రోలు చేనేత సొసైటీ భవనంలో అధికారులు నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్ ప్రసంగించారు. అనంతరం వారి చేతుల మీదుగా చేనేత కార్మికులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండ్ర సుబ్బారావు, కడారి తమ్మాయి నాయుడు, సేరం మాణిక్యం, పర్ల రాజా, బలిరెడ్డి గంగబాబు, పిల్లా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉన్నారు. జరిగిన నష్టం ఎక్కడైతే ఉందో ఒకవేళ నష్టం గబుకును గుర్తించిపోయిన అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. మరి బ్రహ్మాండంగా అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఈ నియోజకవర్గంలో విజయవాడలో ఏ విధంగా చేసామో ఆ విధంగా చేయడం జరిగింది. అదే కాకుండా జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, లోకల్ రెవెన్యూ యంత్రాంగం కానీ, కనెక్టెడ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కానీ అందరు అధికారులు కూడా రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా పనిచేసినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో ఇటువంటి వరదలు రాకుండా ఆధునీకరణ మొదలెడతానని తెలియజేస్తూ, మరి ఈరోజు చేనేత కార్మికులకి 50 కేజీల రైస్ మరి కూటమి గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. ఏదేమైనా రాబోయే రోజుల్లో చేనేత కార్మికుల్ని మరి ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇదే కాకుండా మిగిలిన వర్గాలకు కూడా ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అందరికీ కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. అంటే మీరు బేరీ చేసుకోండి. మీరు ప్రేమతో గెలిపించుకున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రులు ఎలా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు, ఇదివరకు ఏ విధంగా ఉందన్నది ఒక ఆలోచన చేయాలి. ఒక జగనన్న కాలనీలో అవినీతి ఆలోచనతో, డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ప్రజల్ని అక్కడ 2000 పట్టాలు ఇచ్చి రోడ్డుని పెట్టడం జరిగింది. మొన్న కళ్యాణ్ గారు చూడడానికి వచ్చినప్పుడు కూడా అక్కడి నుంచి బైపాస్ చేస్తూ సుతగడ్ని పక్క భూమి నుంచి మన బైపాస్ ఎన్హెచ్ నుంచి కనెక్షన్ ఉండేలాగా చేయాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. నేను చూపించాను స్థలం కూడా. ఇలాగైతే టెంపరీగా ముందు రోడ్డు వచ్చేస్తే బ్రిడ్జ్ తర్వాత మోడర్నైజేషన్లో బ్రిడ్జ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అంచేత ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాం అందరం కూడా, అన్ని పార్టీలు. అది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఏమైతే పెన్షన్లు ఇస్తూ ఉన్నారో 3000, 4000 చేస్తూ మీరు ఈ వ్యవస్థలనే లేకపోతే మేము చేయలేమన్నప్పుడు కూడా గత 3 నెలలుగా 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి నెలలో బకాయిలతో కలిపి 7000 కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర ఏవైతే ప్రామిస్ చేశారో పంచాయతీలకు మొట్టమొదటి విడతలో 988 కోట్లు రిలీజ్ చేశారు. ఈ రోజు మళ్ళీ 989 కోట్లు కూడా రిలీజ్ చేశారు. ఇది అత్యంత బాధ్యతాయుతమైన ప్రభుత్వం. ప్రామిసులు ఏవైతే చేశారో ప్రతిదీ చేస్తారు. కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి. ఇంత పరిస్థితులు ఉన్నప్పుడు కూడా గత మీకు తెలుసు 2 ఏళ్ళలో ఎప్పుడు ఉద్యోగస్తులు 1వ తారీఖు తీసుకున్న సందర్భం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు కూడా 1వ తారీఖు శాలరీ ఇవ్వడం జరిగింది. పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నట్టుగట్టి నిన్నటి రోజున కూడా మీటింగ్ ఎన్డీఏ మీటింగ్లో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గురించి ఆయన అనుభవాన్ని అందుకే మేము గుర్తించాం. ఆయన నేతృత్వంలో జరుగుద్ది. ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు ఇవన్నీ కూడా అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. మేము ప్రజల మన్నన పొందగలుగుతాం. ఏవేవైతే మేము ప్రామిసులు చేసామో అదే 1వ తారీఖు నుంచి ఫ్రీ సిలిండర్ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. రోడ్లు కానీ ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా మీకు అత్యంత త్వరలోనే తప్పకుండా ఈ కార్యక్రమాలు ఏవైతే ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ప్రతి ప్రామిస్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గడులకు సంబంధించిన కూడా ఎస్టిమేట్లన్నీ తయారైనవి. త్వరలో కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. అదే మొత్తం టోటల్గా శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇది బాధ్యతగా ఒకటే చెప్తాం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఇది మేమేమైతే ప్రామిస్ చేశామో అన్నీ కూడా నెరవేరుస్తారని తప్పకుండా మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని